సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం మరోసారి చర్చనీయాంశమైంది. 4 ఏళ్ల తర్వాత అతని సోదరి శ్వేత సంచలన ఆరోపణలు చేశారు. ఆత్మహత్య కాదు, హత్య అంటూ ఆధారాలు చూపిస్తున్నారు. ఆమె ఏమన్నారో పూర్తి వివరాలు చూద్దాం. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం 4 ఏళ్ల తర్వాత మళ్లీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అతని సోదరి శ్వేతా సింగ్ కీర్తి తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదు, అతన్ని హత్య చేశారు అంటూ స్పష్టమైన ఆరోపణలు గుప్పించారు. బెడ్రూమ్ నుంచి ఫ్యాన్ వరకు ఉన్న దూరం చూస్తే ఉరేసుకుని చనిపోవడం అసాధ్యమని ఆమె వివరించారు. మెడపై దుపట్టా గుర్తులేదు, కేవలం చిన్న చైన్ ముద్ర మాత్రమే కనిపించిందని తెలిపారు. అమెరికాలోని మానసిక నిపుణుడు ముంబైలో మరో నిపుణుడిని సంప్రదించగా ఇద్దరూ ఒకేలా చెప్పారు. ఇద్దరు కలిసి హత్య చేశారు అని వారి అభిప్రాయం. ఇద్దరూ ఒకరికొకరు తెలియదు కానీ ఒకే మాట చెప్పారు. ఇది శ్వేతకు షాక్ ఇచ్చింది. సుశాంత్ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో అసూయతో చేతబడి చేయించారని ఆమె ఆరోపించారు. 2020 మార్చి తర్వాత సుశాంత్ బతకడని బెదిరింపు కాల్స్ వచ్చాయని వెల్లడించారు. అప్పట్లో నమ్మలేదు కానీ తర్వాత జరిగినవన్నీ సందేహాలు పెంచాయని శ్వేత అన్నారు. అధికారికంగా ఆత్మహత్య అని తేల్చిన ఈ కొత్త ఆరోపణలు కేసును మళ్లీ తెరిచాయి. సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా నందమూరి తేజస్విని ఎంపికైంది. తెలుగు రాష్ట్రాల్లో లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ కు కొత్త అధ్యాయం ప్రారంభమైంది. సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ తమ అధికారిక బ్రాండ్ అంబాసిడర్ గా నందమూరి తేజస్వినిని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ కు ఇది కొత్త అధ్యాయం. ఈ ప్రకటనతో నందమూరి ఫ్యాన్స్ లో ఉత్సాహం నిండింది. ఈ ఎంపిక బ్రాండ్ ను మరింత ఎలివేట్ చేస్తుంది. తెలుగు సినీ చరిత్రలో నందమూరి పేరు ప్రతిష్టాత్మకం. తేజస్విని తన వంతుగా ఈ లెగసీని కొనసాగిస్తూ ఈ బ్రాండ్కు కొత్త గ్లామర్ అందిస్తుంది. జ్యువెలరీ పరిశ్రమలో ఈ కూటమి ఆసక్తికరంగా మారింది. 2 రాష్ట్రాల్లో ఈ బ్రాండ్ ఇమేజ్ బలోపేతమవుతోంది. తేజస్విని చామ్ యువతను ఎంతగానో ఆకర్షిస్తుంది. బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ లో కిచ్చా సుదీప్ సీన్లు తొలగించడంతో కన్నడ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమా అవసరమైనప్పుడు ఎస్ఎస్ రాజమౌళి సుదీప్ ని గర్వంగా చేర్చారు. ఇప్పుడు ఫ్యాన్స్ డిమాండ్ చేసినా కానీ ఆయన సీన్స్ కట్ చేశారు. బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ వచ్చింది కానీ కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ సీన్లు తొలగించబడ్డాయి. దీంతో కన్నడ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిత్రం అవసరమైన సమయంలో శాండిల్వుడ్ స్టార్ ను ఎస్ఎస్ రాజమౌళి గర్వంగా చేర్చారు. ఇప్పుడు దశాబ్దం తర్వాత ఆ సీన్లు మిస్సింగ్ అయ్యాయి. ఈ మార్పు అభిమానులను కలవరపరుస్తోంది. ఒరిజినల్ వెర్షన్లో సుదీప్ పాత్ర కీలకం. రీ రిలీజ్ లో తొలగింపు ఆందోళన కలిగించింది. కన్నడ సినీ పరిశ్రమకు గౌరవమిచ్చిన చిత్రం ఇది. కానీ ఇప్పుడు రాజమౌళి నిర్ణయం ప్రశ్నార్థకంగా మారింది. కన్నడ అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం కన్నడలో చిత్ర రీ రిలీజ్ ను ప్రభావితం చేస్తోంది. సుదీప్ పాత్ర లేకుండా చిత్రం అసంపూర్ణంగా ఉందని విమర్శలు వస్తున్నాయి.